బైబిల్ గ్రంథమందు సామెతలు 3వ అధ్యాయము మొదటి 10 వచనములు మనం గమనిస్తే ఆనందకరమైన ఆరోగ్యకరమైన ఆత్మీయ జీవితమునకు 5 సూత్రములు పరిశుద్ధ ఆత్మదేవుడు లిఖిస్తూ వచ్చినాడు. మొదటి 2 వచనములలో మొదటి సూత్రము, నా కుమారుడు నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే బైబిల్లోని దేవుని వాక్యమును మనము మరవకోకుండా జాగ్రత్తగా చదివి ధ్యానం చేసి వాక్య ప్రకారము జీవిస్తామో అప్పుడు జీవితము శాంతి సమాధానంతో ఉంటుంది. ఈనాడు ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా శాంతి సమాధానము సుఖ జీవనము గడపలేనటువంటి పరిస్థితి. కారణం దేవుని వాక్యమునికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదేమో. నేడు సెల్ ఫోన్కు, ఇంటర్నెట్కు, న్యూస్ పేపర్కు ఇచ్చే సమయము దేవుని వాక్యమునకు ఇయ్యలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి శాంతి సమాధానము సుఖ జీవనముకు దూరమైపోయినటువంటి ప్రజలు మనం ఎరుగుతాం. కాబట్టి సుఖ జీవనముతో శాంతి సమాధానముతో మనము బ్రతకాలంటే దేవుని వాక్యమును మరవకోకుండా వాక్య ప్రకారం జీవించే వారంగా